క్రైస్తవులు కనిపెట్టిన ఎందుకు వాడుతున్నారని కొందరు అడుగుతున్నారు. అలా అడిగే వాళ్ళంతా క్రైస్తవులు కాదు, వాళ్ళందరూ హిందువుల వీర్యానికి పుట్టినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? ముందు చచ్చిపోవాలి. మేం మింగితే పుట్టిన నా కొడుకులు మూసుకుని కూర్చోవాలి. ప్రియ స్నేహితులేరా, మనుష్యులు వీర్యానికి కూడా సనాతన మతాన్ని కులాన్ని అంటగడుతున్న మతోన్మాదులు ఆడింగోళ్ళు ముందు కూర్చుని బోడు మాట్లాడి బోడుగుండు రాధా మనోహరం గారు అంటున్నాడు క్రైస్తవులందరూ హిందువులు వీర్యానికి పుట్టారు అని అంటున్నాడు. వీడు చెప్పేది ఎంతవరకు నిజమో గ్రంథాల ఆధారంగా చూద్దాం. ఇలా నమ్మే సనాతన గ్రంథాల ప్రకారంగా మనుషులు ఎలా పుట్టారు అని అంటే ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క విధంగా చెప్తుంది. మనుస్మృతి ప్రకారంగా మనుషులు బ్రహ్మ తల లేదా ముఖం నుంచి, భుజాల నుంచి, తొడల నుంచి, కాలు నుంచి పుట్టారు అని చెప్పడమే కాకుండా బ్రహ్మ అంగం నుంచి కూడా సముద్రాలు పుట్టినాయి అని రాసేసుకున్నారు ఈ దరిద్రులు. ఒరే, అంగాన్ని నుంచి సముద్రులు రావటం ఏంట్రా దరిద్రులేరా. ఇలా బ్రహ్మ శరీర అవయవాల నుంచి 4 కులాల మనుషులు పుట్టారు అని మనుస్మృతి చెప్తుంది. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే ఇదంతా తప్పు. సైన్స్ అసలు మనుషులు ఎలా పుట్టారా అని వాళ్ళకి DNA టెస్ట్ చేసి పరిశోధన చేసి చెప్తున్న విషయం ఏంటంటే మనుషులందరూ ఒక తల్లి నుంచే పుట్టారు. మనుషులందరికీ ఒకే తల్లి ఒకే స్త్రీ నుంచి మనుషులందరూ పుట్టారు అని సైన్స్ చెప్తుంది. ఇదే విషయాన్ని సైంటిస్టులు పరిశోధన చేసి చెప్పకముందే దేవుడు బైబిల్లో ముందుగానే ఈ విషయాన్ని రాయించి పెట్టాడు. ఆదికాండం 3:20 అవ్వ గురించి జీవగల ప్రతివానికి ఆమె తల్లి అని రాయబడితే అపోస్తుల కార్యం 17:26 ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని దేవుడు పుట్టించాడు అని రాయబడ్డది. ఒకరి నుండి పుట్టినటువంటి మనుషులందరూ కూడా ఈ భూ ప్రపంచమంతా కూడా విస్తరించారు, మన భారతదేశంతో సహా. ఇది సత్యం. ఇప్పుడు చెప్పండి, ఎవరిని మింగితే పుట్టారు? లాస్ట్కి రాధా మనోహరం గారికి ఒక్క విషయం చెప్తున్నాను. హిందువులు వీర్యం అని అంటున్నాడు. హిందూ అనేటువంటి పదం ఆర్యుల ద్వారా వచ్చింది. ఒరే, నువ్వు ఆర్యులు వీర్యానికి కానీ పుట్టావేట్రా? నాకు తెలిసి రాధాగాడు ఆర్యులు మింగి వీర్యం కారితే ఆ వీర్యులోంచి కొట్టుకుంటా నెట్టుకుంటా దేక్కుంటా పాక్కుంటా బయటకు వచ్చి ఉంటాడు. అందుకే మతోన్మాదులేగా తయారవి పిచ్చి కుక్కలాగా వాగుతున్నాడు. అవునా కాదా కామెంట్ ద్వారా మీ అందరూ తెలియజేయండి.